పసుపు బోర్డు లాగానే అనేక బోర్డుల కోసం పోరాటం జరిగింది. అది పొగాకు బోర్డు, టీ బోర్డు, అవన్నేమో పార్లమెంట్లో పెట్టి చట్టం చేసిండ్రు. ఓన్లీ పసుపు బోర్డు అంటే ఎంత తేలిక అంటే, ఎంత అలుసు అంటే, ఎంత చులకన అంటే కేవలం గజెట్ ఇచ్చి పడేసారు అంతే. పార్లమెంట్లో పెట్టలేదు, పాస్ చేయలేదు. అందుకే మొన్న బడ్జెట్లో పసుపు బోర్డుకు ₹1 కూడా ఇవ్వలేదు. ఇచ్చే అవకాశమే ఉండదు. ఎందుకంటే చట్టబద్ధత లేదు పసుపు బోర్డుకి. నేను అరవింద్ గారికి చెప్తా ఉన్నా, నువ్వు ప్రెస్ మీట్లో కూర్చొని పిచ్చి మాటలు మాట్లాడు కాదు. నిజంగా నువ్వు ఇందూరు బిడ్డవైతే, నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే చట్టబద్ధత తీసుకురా పసుపు బోర్డుకి. పసుపు ధర తగ్గినప్పుడు రైతులను ఆదుకో, పసుపు కొత్త ప్రయత్నాలు చేయి, ఇంకా ఇంప్రూవ్ చేయి. తక్షణమే నువ్వు బాండ్ పేపర్ రాసిచ్చినా కూడా మరి ఇన్నేళ్ళైంది ఇయ్యలేదు. ప్రజలైనా నిన్ను క్షమించింది. ఇప్పటికన్నా కనీసం సిగ్గు తెచ్చుకొని ఆ పసుపు బోర్డు పాస్ చేయించు పార్లమెంట్లో. చట్టబద్ధత తీసుకురా, దానికి పనికొచ్చే పనులు చేయి. అంతేగాని ప్రెస్ మీట్ పెట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఇది ముంగటి బీఆర్ఎస్ కాదు బాబు. నేనైతే మా కార్యకర్తలు ఆపలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని చెప్పి కూడా అరవింద్ గారికి నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు తీసుకురారు, అధికారంలో వాళ్ళే ఉన్నారు. చేయవచ్చు కదా, ₹1 చేయవచ్చు కదా, తెచ్చిండ్రా? మొన్న బడ్జెట్లో కనీసం తెలంగాణ ఊసన్నా ఉన్నదా, పేరన్నా ఎత్తిండ్రా? మరి అట్లాంటప్పుడు ఒక్కసారి తెలంగాణ ప్రజలు కూడా దయచేసి ఆలోచన చేసుకోవాలి. ఈ బీజేపీ మనకు అవసరమా, ఈ కాంగ్రెస్ మనకు అవసరమా, లేకపోతే కష్టమైన నష్టమైన మనతోనే ఉండే ఈ గులాబీ కండువా మనకు అవసరమా? ప్రజలు దయచేసి ఆలోచన చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నా. మరిగా మనకు వరంగల్లో జరిగేటటువంటి సభ మన 25 ఏళ్ల చరిత్ర. అది కేవలం మన చరిత్ర కాదు, తెలంగాణ ప్రజల చరిత్ర, తెలంగాణ ప్రజల పోరాట చరిత్ర. ఎట్లా పోరాటం చేసినాం, ఎట్లా సాధించినాం. సార్ ఎప్పుడు ఒక మాట చెప్తారు, కేసీఆర్ సార్, అర్ధాకలతో ఉన్నాం, అటుకులు తిన్నాం, కానీ ఆత్మగౌరవాన్ని మనం తాకట్టు పెట్టలేదు. మనం చేసిన పోరాటమే ఆత్మగౌరవం కోసం. రేపటి నాడు కూడా అదే చేస్తాం, నిజమే చెప్తాం. మనం ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ అబద్ధాలు చెప్పి పోరాటం చేయలే. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఎన్ని మాటలు మాట్లాడింది, వాళ్ళు ఒక్కటనే చేస్తున్నారు. అయ్యాల అడ్డగోలు మాటలు, అడ్డగోలు అబద్ధాలు తప్పితే వాళ్ళు చెప్పింది ఏం లేదు. యథా రాజా తదా ప్రజ అంటారు. పైన వాళ్ళ ముఖ్యమంత్రి గారు చేసేదే ఇక్కడ వాళ్ళ ఎమ్మెల్యే గారు కూడా చేస్తున్నారు. పైన ముఖ్యమంత్రి గారు అందరి మీద కేసులు పెట్టి లోపలేస్తుంటే ఇక్కడ వాళ్ళ ఎమ్మెల్యే గారు కూడా పోలీస్ వ్యవస్థను అడ్డగోలుగా మా కార్యకర్తల మీద వాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మా సోదరులు, మా జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు నిజంగా ఇది ముందటి బీఆర్ఎస్ కాదు. నెక్స్ట్ వచ్చేది కేసీఆర్ 3.0 వస్తుంది, అప్డేటెడ్ వర్షన్ వస్తుంది, కార్యకర్తల వర్షన్ వస్తుంది, కార్యకర్తలు చెప్పిందే నిర్ణయం తీసుకునే వర్షన్ వస్తుంది తప్పితే ఇంకో వర్షన్ రాదు. ఈ 3.0 వర్షన్ కోసమే ప్రిపరేషన్ పింక్ బుక్ నుంచే స్టార్ట్ అవుతుంది. పింక్ బుక్లు నిండాలి, వాళ్ళ పాపం పండాలి, ప్రజలను ప్రేమ పొందాలి, అధికారంలోకి రావాలి, మళ్ళా తెలంగాణను దారిలో పెట్టుకోవాలి. తెలంగాణ ఇయ్యాల బదనాం అయిపోయింది. ముఖ్యమంత్రి గారు చెట్లు కొట్టేస్తే ఢిల్లీలో కాదు న్యూయార్క్లో కూడా తిడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు న్యూయార్క్లో అయినా, ఆస్ట్రేలియాలో అయినా, జపాన్లో అయినా చాలా అద్భుతంగా ఉన్నది టీ హబ్, అద్భుతమైన ఇండస్ట్రియల్ పాలసీ అని ఆనాడు చెప్పుకున్నాం. ఇవాళనేమో భయంకరంగా ఉంది తెలంగాణ అని ఇవాళ పరిస్థితి ఉన్నది. అన్ని విధాలుగా బదనాం అవుతున్న పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళా సరి చేసుకుంటాం, రాష్ట్రాన్ని ముందుకు కూడా తీసుకొని పోతాం. మరి ఇక్కడ బాజిరెడ్డి గవర్నర్ గారి గురించి నేను బాగా ఒక మాట చెప్పాను. ఎందుకు చెప్తున్నా అంటే 2014 కేసీఆర్ గారు మనం ఒంటరిగా పోరాటం చేద్దాం బీఆర్ఎస్ పార్టీ అని అందరు ఇచ్చినటువంటి ఆలోచనతో నిర్ణయం తీసుకున్నారు. ఆనాడు నేను ఒకటే మాట చెప్పిన, మా నాయకుడికి ఒకటే మాట చెప్పిన, మా నిజామాబాద్ మేము 100% రిజల్ట్ ఇస్తాం, మీకు 9/9 సీట్లు గెలుస్తాం. అప్పటికే 8 మంది గట్టోళ్ళు ఉన్నారు మా దగ్గర. నాకు ఒక బాజిరెడ్డి గారిని తీసుకొని రావాలని ఉంది, మీరు పర్మిషన్ ఇవ్వండి అని అడిగిన. కేసీఆర్ గారు పర్మిషన్ ఇచ్చిరు. బాజిరెడ్డి గారు అంటే నాకు గౌరవం, ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు నాయకుడుగా. ఓడిపోయినా గెలిచినా కాంగ్రెస్లో ఉన్నారు. ఆ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారిని వారు నమ్ముకున్నారు. తర్వాత కాలంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయి జగన్ గారు కష్టాలలో ఉంటే ఆయన జగన్ వదిలిపెట్టి వెళ్ళిపోలేదు. జగన్ వెంట నడిచిండు, జగన్ వెంట ఆయనను కాపాడుకునే ప్రయత్నం చేసిండు. కానీ తర్వాత నిర్ణయం జరిగి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జగన్ గారు ఆంధ్ర పాలిటిక్స్కి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో నేను వారిని రిక్వెస్ట్ చేసిన,
అన్న ఇప్పుడు జగన్ అన్నకి ఇక్కడ ఏమీ లేదు, అక్కడ ఉంటది వారి పాలిటిక్స్ అంతా, కాబట్టి మరి ఇక్కడ మీరు కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి మీరు అండగా రండన్న, మనం రాష్ట్రాన్ని జిల్లాను డెవలప్ చేసుకుందామని చెప్పి నేను అడిగిన. చాలా డ్రామా ఉండే ఆ రోజు. అన్న ఢిల్లీ ఫ్లైట్ ఎక్కి పోయిండు, నేను ఆడ ఎయిర్పోర్ట్లో దిగంగానే నథింగ్ డూయింగ్ అన్న మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ ఎక్కని చెప్పిన. అని చెప్తే అన్న నా మీద ప్రేమతోని సోదరినైనా చిన్నదాన్నైనా రాజకీయ అనుభవంలో వారికన్నా తక్కువైనా నా మీద నమ్మకం ఉంచి ఆనాడు జగన్ అన్నతో ఎట్లున్నాడో కేసీఆర్ గారితో ఉంటా అని చెప్పి వారు వెనక్కి వచ్చిండ్రు. వచ్చి మరి గెలిచి నిలబడి అద్భుతంగా నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీని నిజామాబాద్ జిల్లాను అభివృద్ధి చేయడంలో వారు కేసీఆర్ గారికి అన్ని విధాలుగా సహకారం అందించారు. ఇక నాయకులు అంటే గిట్లా ఉండాలి, ఒకరిని నమ్ముకుంటే వాళ్ళతో ఉండాలి. కానీ ఇప్పుడే బాన్స్వాడ పోయొచ్చినాం, ఏముంది అధికారం పోగానే ప్లేట్ పీరా ఇచ్చేటటువంటి వాళ్ళు నాయకులు కాదు, వాళ్ళు ప్రజలు మేలేటటువంటి ఆస్కారమే ఉండకూడదు. ప్లీజ్ కూర్చోండి. వాళ్ళు ప్రజలు మేలేటటువంటి ఆస్కారమే ఉండకూడదు. ఇటువంటి నికార్సైన నాయకులు ఒకసారి ఓడినా గెలిచినా వీళ్ళతోనే ఉండాలి, వీళ్ళని పెట్టుకునే ఉండాలి. అట్లానే ఇక్కడ ఉన్నటువంటి మా వాళ్ళకి చాలా మందికి కూడా అందరం కూడా అవకాశాలు అప్పుడప్పుడు రాకపోయి ఉండొచ్చు, ఇబ్బంది జరిగి ఉండొచ్చు. కానీ అది సరి చేసుకోవడానికి నేను కూడా కొత్త వర్జన్తోనే వచ్చిన, కాబట్టి ఇంతకు ముందు లెక్క సైలెంట్గా ఉన్నాను. అవకాశాలు మిస్ అవుతుంటే మిమ్మల్ని అందరినీ కూడా బాజిరెడ్డి అన్నతో కొట్లాడతా, ప్రశాంత్ రెడ్డి అన్నతో కొట్లాడతా, జీవన్ రెడ్డితో కొట్లాడతా, మా కార్యకర్తలకు న్యాయం జరిగేలాగా, జిల్లా పార్టీ నాయకులందరూ కూడా న్యాయం జరిగేలాగా చూసుకుంటామని మీ అందరు కూడా తెలియజేస్తూ, మరి పోయేది మన సభ, మన లైఫ్, మన పార్టీ, మనం ప్రజలకు సేవ చేయడానికి ఎన్నుకున్నటువంటి ధర్మ మార్గం. మరి ఈ సభను సక్సెస్ చేయడం అన్నది మనందరం కూడా చాలా హృదయం మీద తీసుకొని సీరియస్ గా పనిచేయాలి. ప్రతి ఊరు నుండి కూడా మనం కదలాలి. అన్న బాజిరెడ్డి గారు అట్లనే సోదరుడు జగన్ అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేస్తారు, ఇబ్బంది ఏమి ఉండదు. బస్సులు ఆల్రెడీ సెంట్రల్ పార్టీ నుంచే బుక్ చేయడం జరిగింది. వాల్ రైటింగ్ కానీ జెండాలు కానీ అన్ని చేసినాం. మనం చేయాల్సింది ఒకటే, ఆనాడు బయలుదేరే రోజు 27వ తారీఖు నాడు ఎవరి ఊర్లో వాళ్ళని జెండా ఎగురేసుకోవాలి, పొద్దున్న 9 సర్ది కట్టుకోవాలి, వరంగల్ బయలుదేరాలి. ఓకేనా? మీరు ఆలస్యం చేస్తే అక్కడ ఏమైందంటే మీ నిజామాబాద్ వాళ్ళు చేరలే అని నాకు ఫోన్లు వస్తుంటాయి. కాబట్టి అట్లా చేయకూడదు దయచేసి. మా నిజామాబాద్ వాళ్ళు అందరికన్నా ముంగట ముట్టిండ్రు వరంగల్ అని నేను గర్వంగా కేసీఆర్ గారికి చెప్పేటట్టుగా పొద్దుగాల 9కి దయచేసి వెళ్ళాలి. ముందే జెండా వందనం చేసుకోవాలి. ఏ ఊరు ఆ ఊర్లో జెండాలు ఎగరేసుకొని బస్సు ఎక్కాలి. ప్రతి బస్సులో కూడా మంచి కోఆర్డినేషన్ టీము, కొత్త టెక్నాలజీ దయచేసి వాడండి. వాట్సాప్ గ్రూప్స్ పెట్టుకోండి, GPS ఆన్ చేసుకోండి. ఎందుకంటే దూరం ఉంది వరంగల్ మనకు నిజామాబాద్కి. సో ఇక్కడ నుంచి బయలుదేరిన వాళ్ళు పోయి సేఫ్ గా మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు కూడా నాయకులందరూ బాధ్యత తీసుకోవాలని చెప్పి మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ, మరి అద్భుతంగా మళ్ళొక్కసారి తెలంగాణలో కుంభమేళా జరుగుతుందేమో అనిపించేటట్టుగా లక్షలాదిగా కదిలొస్తున్నారు. అద్భుతమైనటువంటి చరిత్రలో నిలిచిపోయేటటువంటి సభ జరగబోతా ఉన్నది. 25 ఏళ్ల పండుగ మన పార్టీ జరగబోతా ఉన్నది. అక్కడ అందరం కూడా కలుద్దాం, నిజామాబాద్ పవర్ చూపిద్దామని మీ అందరినీ కూడా కోరుతూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై టీఆర్ఎస్, జై కేసీఆర్, జై కేసీఆర్.